Praise the Lord. Greetings to you all in the mighty name of our Lord and Savior Jesus Christ. వెల్కమ్ టు షవర్స్ ఆఫ్ బ్లెస్సింగ్. ఆశీర్వాదపు జల్లులకు మిమ్మల్ని మీ కుటుంబాలను ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. ఇమాన్యుయల్ చర్చ్ 21 డేస్ ఆఫ్ ప్రామిస్ ప్రేయర్స్లో ఈ దినము 6వ దినము దేవుడు మనకిచ్చిన వాక్య భాగము ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము 3వ వచనము. నీవు పట్టణములో దీవింపబడుదువు, పొలములో దీవింపబడుదువు. దేవుడు ఈ వాక్యం దీవించును గాక. Blessed shall thou be in the city, and blessed shall thou be in the field. Deuteronomy 28th chapter and 3rd verse. May the Lord bless this word. ఈ యొక్క వాక్యం చూస్తున్నప్పుడు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నీవు పట్టణంలో దీవింపబడుదువు, పొలంలో దీవింపబడుదువు. అంటే పొలములో దీవించబడుట అనేటువంటి ఒక వాగ్దానం ఏంటంటే మనం చేసేటువంటి పనిలో దేవుడు మనం దీవించేటువంటి వాడిగా ఉంటాడు. పట్టణంలో ఎక్కడున్నావో అక్కడ నువ్వు దీవించబడదువు. హల్లెలూయా. కాబట్టి దేవుడు మనం దీవెనతో నింపుతానని ఆయన మనకు వాగ్దానం చేస్తుంటున్నాడు. ఈ యొక్క వాగ్దాన ప్రార్థనలలో అనుదినము కూడా అనేక వాగ్దానాలు దేవుడు మనకి ఇస్తూ వస్తున్నాడండి. మనల్ని బలపరచడానికి, మనం స్థిరపరచడానికి, అలాగే విశ్వాసంలో ముందుకు సాగటానికి ఉపయోగపడేటువంటి అనేకమైనటువంటి వాగ్దానం దేవుడు మనకు చేస్తుంటాడు. దేవుడు వాగ్దానం చేసినటువంటి దేవుడు ఆయన నమ్మదగిన వాడు. హల్లెలూయా. దేవుడు ఇచ్చిన ప్రతి వాగ్దానము కూడా మన జీవితంలో అవును, ఆమేన్, అవి కంపల్సరిగా నెరవేరును గాక. హల్లెలూయా. అలాగే మరి ఈ యొక్క వాగ్దానము, నీవు పట్టణములో దీవింపబడదువు, పొలంలో దీవింపబడదువు, నీ గృహంలో నువ్వు దీవింపబడతావు, నువ్వు పనిచేసే చోట నువ్వు దీవింపబడతావు అని దేవుడు మనకు ఇక మంచి చక్కని వాగ్దానం ఇచ్చాడండి. ఈ వాగ్దానం ద్వారా మనము ఒకవేళ ఎవరికైనా మరి జాబ్స్ లేకుండా పరిస్థితుల్లో ఉన్నారా, దేవుడు నీకు ఒక మంచి పొలముని ఇచ్చేటువంటి వాడు, పని చేయడానికి మీకు స్థలం ఇచ్చేటువంటి వాడుగా ఆయన ఉంటున్నాడు. అంటే అక్కడ కూడా నేను దీవిస్తాను అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. అంటే నీకు ఒక పనిని దేవుడు ఇస్తా అని చెప్పి వాగ్దానం చేస్తున్నాడు. కాబట్టి ఇక వాగ్దానం పట్టుకొని మనం దేవుని అడిగినప్పుడు దేవుడు మనకు అనుగ్రహించేటువంటి వాడుగా ఉంటున్నాడు. అలాగే మనం జీవించేటువంటి ప్రదేశము, పట్టణము, అది మన గృహమే కావచ్చు. మన గృహంలో కూడా దేవుడు మనం దీవిస్తాడు. ఏ లోటు లేకుండా ఆయన మన మంచి గోధుమలతో మనం తృప్తిపరిచేటువంటి వాడుగా ఆయన ఉంటున్నాడు. అంత మాత్రమే కాదు, మన సరిహద్దులలో ఆయన సమాధానము కలుగజేసేటువంటి వాడుగా ఆయన ఉంటున్నాడు. హల్లెలూయా. కాబట్టి పరిస్థితులను చూసి మరి వాటిని చూసి భయపడక, పరిస్థితులు బట్టి కూడా దేవుని స్తుతిస్తూ గణపరుస్తూ ముందుకు సాగినప్పుడు దేవుడు తన యొక్క వాగ్దానాన్ని మన జీవితం నెరవేర్చును గాక, మనం దీవించును గాక. ఈ యొక్క మరి వీడియో చూస్తున్నటువంటి వారందరూ, విన్నటువంటి వారందరినీ కూడా దేవుడు దీవించును గాక, ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకుందాం. మహాఘనుడా, మహోన్నతుడా, మా మంచి యేసయ్య, నీ పరిశుద్ధ నామమునకు స్తుతులు స్తోత్రములు తండ్రి. దేవానికి వందనములు చెల్లించుకుంటున్నాం నాయన. ఉదయ సమయంలో షవర్స్ ఆఫ్ బ్లెస్సింగ్స్ ద్వారా మీరు మాతో మాట్లాడినటువంటి, మీరు మాకు ఇచ్చిన ఈ యొక్క వాగ్దానమును బట్టి దేవానికి వందనములు. ఇటువంటి డేస్ ఆఫ్ ప్రామిస్ ప్రేయర్స్లో 6వ దినమున ప్రభు నా తండ్రి మీరు మమ్మల్ని దీవిస్తున్నారు తండ్రి. ప్రభు మీరు ఇచ్చిన ప్రతి దీవెన బట్టి కూడా నీకు వందనాలు. ప్రతి ఒక్క దీవెన, ప్రతి ఒక్క వాగ్దానము యేసు నామములో అవును ఆమెను నమ్ముచున్నాం యేసయ్య. అవి జరుగును గాక నమ్ముచున్నాం యేసయ్య. హల్లెలూయా. దేవ వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడవు నాయన. ప్రభు ఈ యొక్క పట్టణంలో దీవింపబడదువు, పొలంలో దీవింపబడదువు అనేటువంటి యొక్క వాగ్దానం మా జీవితంలో, మా కుటుంబంలో, అలాగే మా యొక్క ప్రతి పనిలో సహాయం చేసి దీవించి ఆశీర్వదించి నీ నా మహిమపరచుకోసం వేడుకొంచాం తండ్రి. నీకు మహిమ, నీకు ఘనత, నీకే ప్రభావములను ఆరోపించుకొంచు యేసు అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్.